ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా వార్త ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వాడుతున్న వారందరికీ కూడా ముఖ్య ప్రకటన కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగిందన్నమాట. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియో లైక్ చేయండి. సో కొత్త అప్డేట్ ఏంటంటే, ఒకప్పుడు పర్సులో నగదు పెట్టుకొని వెళ్ళే వాళ్ళం. ఏమైనా ఖర్చులో కావాలంటే డబ్బులు చెల్లించి వాళ్ళం. ఒకవేళ జేబులో డబ్బులు లేకపోతే వాటిని కొనుగోలు చేసేవారు కాదు. సో పైసలు లేవని చెప్పేసి ఇప్పుడు అత్యవసరం అనుకుంటే అప్పు తీసుకొని ఆ వస్తువును కొనుగోలు చేసేవారు. ఆ తర్వాత అప్పులు తీర్చేవారు. ఇదంతా ఒక పాత పద్ధతి. అందువల్ల చాలా కుటుంబాలు ఆర్థికంగా స్థిరంగా కొనసాగుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే జేబులో డబ్బులు లేకపోయినా కూడా పర్లేదు. కేవలం ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుందనమాట. అవసరాలకు తీర్చుకోవచ్చు. హోటల్, టీ తాగి నుంచి విమానాల్లో చేసేటువంటి ప్రయాణ ఖర్చులు కూడా ప్రతిదీ మనం ఏం చేస్తున్నాం, డిజిటల్ పేమెంట్ చేస్తున్నాం అనమాట. సో కొన్ని సందర్భాల్లో అయితే డబ్బులు ఎంతైనా పర్వాలేదు, జస్ట్ స్కాన్ చేస్తే సరిపోతుంది. అందువల్లనే నేటి యువతరం మొదలు పెడితే వృద్ధుల వరకు కూడా అందరూ కూడా డిజిటల్ పేమెంట్ యాప్స్ అయితే వాడుతున్నారు. సో మారిన కాలానికి డిజిటల్ పేమెంట్స్ యాప్ను వాడడం సరైనదే అయినప్పటికీ దీనివల్ల మనకు తెలియకుండానే జేబులకు సంబంధించి చిల్లు పడుతుంది అంటున్నారు ఆర్థిక నిపుణులు. అది ఎలా అంటే, ఆన్లైన్ విధానం జరిగే చెల్లింపులు మన జీవితాలు అత్యంత సులభతరం చేశాయి. అయితే ఇలాంటి ఈజీ చెల్లింపులు అలవాటు పడడం వల్ల తెలియకుండానే ఖర్చులు పెరిగిపోతున్నాయి. నగదును కూడా నోట్లను లెక్కించినట్లు చాలామంది ఇతర ఖర్చులు అనుకునేవారు. ఇంత ఖర్చు పెడుతున్నామా అని అనుకునేవారు అనమాట నోట్లు లెక్క పెట్టేటప్పుడు. సో అందువల్లనే ఆ విషయంలో జాగ్రత్తగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఎంతైనా ఖర్చు పెడుతున్నారు. ఇలా పెట్టడానికి ప్రధాన కారణం డిజిటల్ పేమెంట్ యాప్స్. వీటి ద్వారా డబ్బు చెల్లింపు సులభతరం కావడం, డబ్బు తీసుకోవడం కూడా ఈజీ కావడంతో చాలామంది వీటిని వినియోగిస్తున్నారనమాట. ప్రతి నెల 1వ తేదీ నుంచి 30 వరకు చెల్లింపులు ఒకేసారి లెక్కిస్తే మనకు పెట్టిన ఖర్చులు ఏంటనేది కూడా అర్థమవుతుందని అంటున్నారు. ఖర్చు పెట్టిన నగదు కంటే నగదు ఏదైతుందో కంటికి కనిపించకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. అంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నామన్నమాట. ఫోన్పే, గూగుల్ పే లాంటివి వాడడం వల్ల కావచ్చు. సో ఇటువంటి ఆర్థిక నిపుణులు ఏం చేస్తారు, మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఆశ్చర్యకరమైన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి అంటున్నారు. ప్రతి ఒక్కరు డిజిటల్ పేమెంట్ యాప్స్ వాడుతున్నారు. చెల్లింపులు వీటి ద్వారా చెల్లిస్తున్నారు. అందువల్ల చేసిన ఖర్చు అర్థం కావడం లేదు. నగదు ఎలాగైతే వస్తుందో అంతకంటే వేగంగా ఖర్చు అవుతుంది. అందువల్ల నెల చివరిలో ఎవరి వద్ద కూడా డబ్బులు ఉండడం లేదని, సాధ్యమైనంత వరకు ఖర్చులు తగ్గించుకోవాలని నిపుణులు అయితే సూచిస్తున్నారు అనమాట. సో ఎక్కువ మొత్తంలో క్యాష్ కూడా వాడడానికి వీలైతే ఎంత ఖర్చు పెడుతున్నాయి అనేది కూడా తెలుసుకోవచ్చు కూడా. సో అనే విధంగా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు గూగుల్ పే.